ఇవంటే నాకు చాలా ఇష్టము. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మీ అందరికి ఇష్టమైన చికెన్ లాలీపాప్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు. రుచిగా కడుక్కున్న కేజీ చికెన్ తీసుకున్నా. నీసు వాసన రాకుండా మీరు కొద్దిగా నిమ్మకాయ, కొద్దిగా ఉప్పేసి కడుక్కోవచ్చు ఫ్రెష్ గా. మీరు చికెన్ తీసుకునేటప్పుడే లాలీపాప్ కోసం అని చెప్పండి, ఇలా వస్తుంది. కేజీ చికెన్ లోకి 2 స్పూన్ల కారం, స్పూన్నర సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ, స్పూన్ మిరియాల పొడి, స్పూన్ గరం మసాలా పొడి, స్పూన్ పసుపు, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ షెజ్వాన్ సాస్ చేసుకున్న ఒక ఎగ్గు, నిమ్మకాయ వేసుకుందాం, 5 స్పూన్ల కార్న్ఫ్లవర్ పిండి. ముక్కలకు మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకు మంచిగా పట్టుకోవాలి. ఉప్పు, కారం, గంట సేపు పక్కకు పెట్టుకున్నాము. తర్వాత ఆయిల్లో వేద్దాము. ఇట్లా పెట్టేసుకోవాలి. ఆయిల్లో వేసిన ఎంబటే కలపొద్దు. ఒక 10-15 నిమిషాలు ఆగి అప్పుడు మెల్లగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవుతున్నది. ఎర్రగా అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగాగి అన్నీ తీసేసుకుందాం. ఇక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేగిన తర్వాత సోయా సాస్, షెజ్వాన్ సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, కార్న్ఫ్లవర్ వాటర్, మంచిగా వేగిపోయాయి. మంచిగా కలుపుకుందాం. మంచిగా ముక్కలకు అన్నిటికీ మంచిగా పట్టాలి కదా ఇది. అబ్బా, రెస్టారెంట్ స్టైల్ అయ్యింది. మీరు విధంగా ఇంట్లోనే చేసుకోండి. మనమైతే మంచి ఆయిల్ అన్నీ మంచి వేసుకొని చేసుకుంటాము. చాలా బాగుంటుంది. మీరు విధంగా ట్రై చేయండి. పుదీనా, కొత్తిమీర మంచి పైన చల్లేసుకుందామండి. ఇవి చూస్తే ఇంట్లో చేసిర్రు అని అనుకోరు ఎవరైనా, రెస్టారెంట్లోనే తెచ్చారు అనుకుంటారు. చూడండి ఎంత బాగా అయ్యాయో. మీరు గిటంగా ఇలాగనే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవంటే నాకు చాలా ఇష్టము. ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేను. ఇంట్లో చేసుకోండి మంచిగా, చాలా బాగుంది. చాలా సూపర్గా ఉంది. ఉప్పు, కారం చాలా బాగా సరిపోయింది. మీరు కూడా ఇలాగనే చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏం వీడియో చేయాలో మీరే చెప్పండి.